హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 15th మరియు 16th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. ప్రీవియస్ క్లాస్లో అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ కొండ ప్రాంత అభివృద్ధి మండళ్ల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 3 స్టేట్మెంట్స్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, ఇవి రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ కింద సృష్టించబడిన రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. వీటిని 6వ షెడ్యూల్ కింద సృష్టించలేదు మరియు ఇవి రాజ్యాంగబద్ధమైన సంస్థలు కూడా కాదు. 6th షెడ్యూల్లో అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఏడీసీస్. బట్ అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ వేరు, అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ వేరు. అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేవి ఆర్టికల్ 371 మరియు కొన్ని స్పెషల్ యాక్ట్స్ ద్వారా వీటిని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇక అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేవి ఆర్టికల్ 244 కింద ఎస్టాబ్లిష్ చేస్తారు. స్వయం ప్రతిపత్తి మరియు పవర్స్ విషయంలో ఇంచుమించు ఒకే విధమైన అధికారాలు వీటికి ఉన్నా కూడా వీటి యొక్క ఎస్టాబ్లిష్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి 6th షెడ్యూల్లో ఆర్టికల్ 244 కింద మొత్తం 10 ఏర్పాటు చేయడం జరిగింది. 6th షెడ్యూల్లోని 4 రాష్ట్రాలలో అస్సాం, త్రిపుర, మేఘాలయ అండ్ మిజోరాం. ఇక అస్సాం హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేవి ఆర్టికల్ 371 మరియు స్పెషల్ యాక్ట్స్ కింద ప్రస్తుతం లడాక్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ మొత్తం 7 జిల్లాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 7 కూడా లడాక్లోనే ఉండడం విశేషం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం వీటిని ఏర్పాటు చేస్తారు. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ మనకి రాంగ్ అని తెలిస్తే ఆటోమేటిక్గా ఎలిమినేషన్ టెక్నిక్ని యూజ్ చేసి మనము ఆన్సర్ని అరైవ్ అవ్వచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అండి? బి, 2 and 3 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ స్టేట్మెంట్, ఇవి లడాఖ్లో వికేంద్రీకృత పరిపాలనా సంస్థలుగా పనిచేస్తాయి. ఇప్పుడే చెప్పుకున్నాము, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం వీటిని ఏర్పాటు చేశారు అండ్ లడాఖ్లోని 7 జిల్లాలన్నిటికీ ఈ మండళ్లను ప్రతిపాదించారు. రీసెంట్ అప్డేట్గా దీనిని మనం చూసాము. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఈ టాపిక్ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్. ప్రీవియస్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు డీటెయిల్డ్గా ఒకసారి చూడండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. చిప్ మొబైల్ తయారీ ప్రోత్సాహానికి 1,89,000 కోట్లు. ఇందులో సెమీకాన్ 2.0కు 1,27,000 కోట్లు, మొబైల్ ఫోన్ పథకానికి 62,500 కోట్లు. కేంద్ర మంత్రిమండలి ఆమోదం. దేశీయ తయారీ, ఎగుమతులు, పెట్టుబడులు, ఉపాధికి ఊతం. ఈ ఆర్టికల్ భారతదేశంలో చిప్ అండ్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి కేంద్ర మంత్రిమండలి ఒక స్పెషల్ ప్యాకేజీని ఆమోదించింది. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇందులో ప్రధానంగా సెమీకాన్ 2.0 యొక్క లక్ష్యాలను మనం చూస్తే 4 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించవచ్చు అని, 2 లక్షల కోట్ల విలువైన సెమీకండక్టర్ చిప్ సెట్లను ఉత్పత్తి చేయవచ్చు అని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో ఐఎస్ఎం 2.0 యొక్క ప్రధాన లక్ష్యాన్ని మనం చూస్తే స్వదేశీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో పూర్తి స్థాయి సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధిని సాధించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అందుకొరకే $15.3 బిలియన్ అంటే సుమారు 1,27,000 కోట్లను కేటాయిస్తున్నారు. ఇందులో 6 స్ట్రాటజిక్ పిల్లర్స్ని మనం చూడవచ్చు. ఫస్ట్ వన్ చిప్ డిజైన్. ప్రిలిమినరీగా చిప్ ఏ విధంగా ఉండాలి అనే డిజైన్ని మనము చిప్ డిజైన్ అంటాము. అలానే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్ అండ్ మిషనరీ. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన ఎక్విప్మెంట్ మరియు మిషనరీ మీద అండ్ రా మెటీరియల్స్ అండ్ స్పెషల్ కెమికల్స్. ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి అవసరమైన రా మెటీరియల్ ముడి సరుకుల కొరకు లైక్ సిలికాన్, జెర్మేనియం, గాలియం, సో ఇటువంటి ముడి సరుకుల కొరకు. అలానే ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్. ఈ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్స్ అనేవి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా కీలకమండి. ఈ యూనిట్లలో రా సిలికాన్ వేపర్స్ని కాంప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పిల్లర్
అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ అండ్ టెస్టింగ్ ఫెసిలిటీస్. ఇది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో లాస్ట్ స్టేజ్గా చెప్పవచ్చు అండి. ఇందులో డెలికేట్ చిప్స్ కొరకు ప్రొటెక్టివ్ లేయర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే దీనిని అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ అంటాము. సో ఈ విధంగా స్ట్రాటజిక్ పిల్లర్స్ ఉంటాయి. అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొరకు కూడా ఈ నిధులు అనేవి ఉపయోగించడానికి టోటల్గా 6 స్ట్రాటజిక్ పిల్లర్స్లో ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా భారతదేశ రక్షణ దళాల కొరకు మిలిటరీ, డ్రోన్స్, మిజైల్స్ అండ్ ఏవియేషన్ ఇటువంటి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సోవరిన్ చిప్స్ని అంటే విదేశాల మీద ఆధారపడకుండా స్వదేశీయంగా తయారు చేసుకోవడం కోసం దీనిని మనం చూడవచ్చు. అండ్ ట్రైన్ 1 lakh చిప్ డిజైన్ ఇంజనీర్స్, పిహెచ్డీస్ అండ్ ఆపరేటర్స్ ఓవర్ 5 years. ఇది కూడా మరొక ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్టులో మనం చూడవచ్చు. వీటి గురించే ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అలానే సెమీకాన్ 1.0 కింద 76,000 కోట్లను కేటాయించగా అందులో ప్రధానంగా 1.64 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చే 12 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇటీవల 3 ప్రాజెక్టులను ఆపరేషన్లోకి తీసుకురావడం జరిగింది. అలానే కొత్త చిప్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలను తగ్గించడం చూడవచ్చు. సిలికాన్ ఫ్యాబ్లకు 50% నుంచి 40%, ఇతర ఫ్యాబ్ యూనిట్లకు 30% ఇంటెన్సివ్ని పరిమితం చేసింది. ప్రీవియస్ క్లాసెస్లో సెమీకాన్ 1.0 మరియు సెమీకాన్ 2.0కి సంబంధించిన కీ డీటెయిల్స్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. సెమీకాన్ 1.0 ప్రధానంగా బేసిక్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ ఇటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేసింది. అయితే సెమీకాన్ 2.0 అనేది పూర్తిగా సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్ని సెల్ఫ్ రిలయన్స్ సాధించే దిశగా ఈ లక్ష్యాలను మనం చూడవచ్చు. అలానే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహించడానికి బడ్జెట్ను కేటాయించడం జరిగింది. భారతదేశంలో స్వదేశీ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్లను ప్రోత్సహించడానికి మరియు ఇండియన్ బ్రాండ్స్కు అంతర్జాతీయంగా గుర్తింపును సాధించడం కోసం అండ్ ఇటీవల ముగిసిన పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్కి సంబంధించి దాని స్థానంలో కూడా ఈ ఎంపీఎంఎస్ స్కీమ్ను తీసుకురావడం జరిగింది, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్. ఈ విధంగా ప్రోత్సాహకాలను అందించడం ద్వారా గ్లోబల్ స్మార్ట్ ఫోన్ ప్రొడక్షన్లో భారతదేశం వాటాను 35 నుంచి 40% వరకు పెంచాలి అనేది దీని యొక్క లక్ష్యం. ఇందులో పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ ద్వారా తయారీ ప్రోత్సాహక అనుసంధానిత పథకం ద్వారా 39 లక్షల కోట్ల ఉత్పత్తి అండ్ ఈ ప్రొడక్షన్లో 15 లక్షల కోట్ల ఎగుమతులు ఉండే విధంగాను అండ్ 60,000 కొత్త ప్రత్యక్ష ఉద్యోగాల సృష్టి జరుగుతుంది అని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ మొబైల్ తయారీ పథకానికి ప్రోత్సాహకాలను 2030 నుంచి 31 వరకు అందిస్తారు. ఇందులో అర్హత గల మొబైల్ ఫోన్ విక్రయాలపై 2.25 నుంచి 5% వరకు ప్రోత్సాహకాలు ఇస్తారు. ఉత్పత్తి, డిజైన్, పరిశోధనలో పెట్టుబడులు పెట్టే దేశీయ కంపెనీలు మరియు దేశీయంగా కీలక విడిభాగాలను సమకూర్చుకోవడానికి కూడా అదనపు మద్దతు అనేది లభిస్తుంది. సో ఈ విధంగా చిప్ మరియు మొబైల్ తయారీ ప్రోత్సాహకానికి సుమారు 1.89 లక్షల కోట్లను అంటే $22 బిలియన్ కేంద్రం ఇప్పుడు అందించనుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పల్లెటూళ్లకు క్రియేటర్ విప్లవం, తెలుగు రాష్ట్రాలలో జోరు, దేశంలోనే ద్వితీయ స్థానం, ఐఎస్బి హ్యాష్ఫేమ్ సంయుక్త నివేదిక. ఈ ఆర్టికల్ రోజురోజుకు గణనీయంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మనము బడ్జెట్ క్లాస్లో చూసాము, ఆరెంజ్ ఎకానమీ అనే ఒక పదాన్ని చూసాము. ఆరెంజ్ ఎకానమీ అనేది క్రియేటివ్ ఎకానమీ, అంటే క్రియేటివ్ నాలెడ్జ్తో లైక్ ఆర్ట్స్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, మ్యూజిక్, ఫిల్మ్స్, సో ఇలాగా క్రియేటివ్ నాలెడ్జ్తో ఈ ఆరెంజ్ ఎకానమీ అనేది ఉంటుంది. ఈ ఆరెంజ్ ఎకానమీలో వన్ ఆఫ్ ద సబ్సెట్ అంటే ఇందులో ఉన్న ఒక భాగమే క్రియేటర్ ఎకానమీ. క్రియేటర్ ఎకానమీ అనేది పూర్తిగా కంటెంట్ క్రియేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆరెంజ్ ఎకానమీలో అనేక రకాలు ఉండొచ్చు, లైక్ సృజనాత్మక రంగాలు, గేమింగ్ ఇండస్ట్రీ, ఇలా ఒక బ్రాడ్ సెట్గా దీనిని చూడవచ్చు. ఇందులో వన్ ఆఫ్ ద సబ్సెట్టే ఈ క్రియేటర్ ఎకానమీ.
ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్లోను మరియు ఇన్స్టాగ్రామ్ అండ్ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తమ యొక్క ఈ క్రియేషన్ని మానిటైజ్ చేసుకుంటారు. ఇటువంటి దానినే మనము క్రియేటర్ ఎకానమీ అంటాము. ఈ క్రియేటర్ ఎకానమీ మీద ఐఎస్బి మరియు హ్యాష్ ఫేమ్ సంయుక్త నివేదికలోని కీలక అంశాలను ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు పెద్ద నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్కే పరిమితమైన ఈ సృజనాత్మకత ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీలతో పాటు గ్రామాలకి కూడా వేగంగా విస్తరిస్తూ ఉంది. దీని మీద ఐఎస్బి మరియు హ్యాష్ ఫేమ్ అండర్స్టాండింగ్ ద క్యాన్వాస్ ఆఫ్ ఇండియాస్ క్రియేటర్ ఎకానమీ పేరుతో ఒక అధ్యయనాన్ని, నివేదికను రూపొందించాయి. ఈ కంటెంట్ క్రియేషన్కి సంబంధించి చూసినప్పుడు దేశవ్యాప్తంగా కంటెంట్ క్రియేషన్లో ప్రాంతీయ భాషల వాటా 58%గా ఉంది. ప్రాంతీయ భాషల విభాగంలో తెలుగు క్రియేటర్లు 11% వాటాతో అగ్రస్థానంలో ఉండడం విశేషం. అలానే దేశంలో హిందీ తర్వాత అత్యధిక క్రియేటర్లు ఉన్న భాషగా తెలుగు 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఇక నేషన్ వైడ్గా క్రియేటర్ల జనాభాలో, పాపులేషన్లో మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 4% వాటాను కలిగి ఉంది. అలానే జనాభా ప్రాతిపదికన లెక్కించే క్రియేటర్ డెన్సిటీ ఇండెక్స్లో, అంటే పాపులేషన్ ఓవరాల్గా చూసినప్పుడు అందులో క్రియేటర్ల సంఖ్య ఎంత ఉంది అనేది క్రియేటర్ డెన్సిటీ ఇండెక్స్ అంటాము. ఇందులో ఏపీ 0.95%, తెలంగాణ 0.94% పాయింట్లతో జాతీయ సగటు 1.0కు అత్యంత సమీపంలో ఉన్నాయి. మ్యాసివ్ గ్రోత్ ఆఫ్ క్రియేటర్ ఎకానమీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే టోటల్ క్రియేటర్ పాపులేషన్ 2020లో కేవలం 0.96 మిలియన్లు ఉండగా 2025 నాటికి 4.12 మిలియన్లకు గణనీయంగా వృద్ధి చెందింది. అంటే మోర్ దాన్ 4 టైమ్స్ ఇక్కడ గ్రోత్ రేట్ అనేది చూడవచ్చు. ఇందులోనూ నాన్ మెట్రో సర్జ్ అనేది ప్రధానంగా చూడవచ్చు. నాన్ మెట్రో సిటీస్లో గ్రోత్ రేట్ 6.4 రెట్లు ఎక్కువగా ఉండగా మెట్రో సిటీస్లో ఇది కేవలం 2.6 రెట్లుగా ఉంది. ఓవరాల్ కంటెంట్ క్రియేటర్స్లో నాన్ మెట్రో మార్కెట్స్ నుంచి సుమారు 66%, అంటే నియర్లీ 1/3 ఈ క్రియేటర్ పాపులేషన్ అనేది నాన్ మెట్రో సిటీస్లోనే లొకేట్ అయి ఉంది. ఇక రీజనల్ వారీగా మనం చూసినప్పుడు ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాలలోనే 25% కంటెంట్ క్రియేటర్ పాపులేషన్ అనేది లొకేట్ అయి ఉంది. అండ్ హై డెన్సిటీ చూసినప్పుడు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ ముందు వరుసలో ఉన్నాయి. ఇక లాంగ్వేజ్ వైజ్ మనం చూసినప్పుడు హిందీ 42%గా ఉండగా రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, మరాఠీ, భోజ్పూరి ఎక్సెట్రా ఇక్కడ ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక బ్రాండ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంగేజ్మెంట్ మనం చూస్తే యాన్యువల్ ఎంగేజ్మెంట్ రేటు కూడా 2020లో కేవలం 1.8%గా ఉండగా 2025లో 7.2%కి పెరిగింది. అంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఏ విధంగా ఈ కంటెంట్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ మనం చూడవచ్చు. యావరేజ్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ రేట్. ఇక బ్రాండ్ క్యాంపెయిన్స్ కూడా, అంటే ఈ కంటెంట్ క్రియేటర్స్ని ఉపయోగించి చేసే అడ్వర్టైజ్మెంట్స్కి సంబంధించి 14,000 ఉండగా 2020లో అది 3 రెట్లు పెరిగి 42,000కు చేరుకుంది. అంటే ఈ కంటెంట్ క్రియేషన్ని ఉపయోగించుకుని 42,000 బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా యావరేజ్ క్యాంపెయిన్ స్పెండింగ్, ఈ క్యాంపెయిన్ మీద, ఈ ప్రమోషన్ మీద చేసే ఖర్చు కూడా 3.6 రెట్లు పెరగడం విశేషం. అయితే బ్రాండ్ ప్రమోషన్లో మనము హైపర్ లోకల్ ట్రస్ట్ని ఎక్కువగా చూడవచ్చు. ఎందుకు అంటే ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారా ప్రమోట్ అయ్యే బ్రాండ్స్ యొక్క మెయిన్ టార్గెట్ ఆడియన్స్ మనకి టైర్ 2, టైర్ 3 సిటీస్లో లొకేట్ అయి ఉంటారు. కాబట్టి ఈ ప్రాంతంలోని క్రియేటర్స్ ఇందులో ప్రధానంగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ముఖ్యంగా లోకల్ లాంగ్వేజ్ మరియు లోకల్ కల్చరల్ కంటెక్స్ట్ని ఆధారంగా ఈ బ్రాండ్ ప్రమోషన్స్ అనేవి ఉంటున్నాయి. అయితే ఆన్ ది అదర్ సైడ్ మానిటైజేషన్ పారాడాక్స్ని కూడా మనం చూడవచ్చు. అంటే ఎక్కువగా ఈ కంటెంట్ క్రియేటర్స్కి ఆర్థిక ప్రయోజనాలు చేకూరడం జరగడం లేదు. ఎస్పెషల్లీ సింగిల్ క్యాంపెయిన్ ట్రాప్, అంటే చాలామంది క్రియేటర్స్కు
ఒక సంవత్సర కాలంలో కేవలం ఒక పెయిడ్ క్యాంపెయిన్ ప్రమోషన్ మాత్రమే లభిస్తూ ఉంది. ఇక అన్పెయిడ్ మెజారిటీ నాన్ మెట్రో కంటెంట్ క్రియేటర్స్లో 85% పైగా బ్రాండ్ ప్రమోషన్స్ అనేవే లేవు. కేవలం కంటెంట్ క్రియేషన్ అనేది ఆడియన్స్కి రీచ్ అవ్వడమే అనేది వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ దానిని మానిటైజ్ చేసుకోవాలనే ఉద్దేశంలో కూడా చాలామంది క్రియేటర్స్ ఉండడం లేదు. ఇక ఆన్ అన్ యావరేజ్ ఏడాదికి 2 క్యాంపెయిన్స్ని ప్రమోట్ చేసే నానో క్రియేటర్స్కి కేవలం 5,000 రూపాయల వరకు మాత్రమే వార్షికంగా లభిస్తుంది. ఇది ఆన్ అన్ యావరేజ్ రూరల్ వేజ్తో పోలిస్తే 29% మాత్రమే సమానం. ఇక యావరేజ్ రూరల్ వేజ్ని అందుకోవాలి అంటే కంటెంట్ క్రియేటర్స్ కనీసం ఏడాదికి 5 క్యాంపెయిన్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ మానిటైజేషన్ విషయంలో భారతదేశంలో చాలామంది కంటెంట్ క్రియేటర్స్ వెనుకబడే ఉంటున్నారు. మరి ఈ విషయంలో ఫ్యూచర్ రోడ్ మ్యాప్ అండ్ రికమెండేషన్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే బ్రాండ్స్ ఎక్కువగా లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్స్ని కంటెంట్ క్రియేటర్స్తో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా లాంగ్వేజ్ స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో స్ట్రాటజీస్ని మెయింటైన్ చేయడం ద్వారా ఆ భాష ఆధారంగా ఎక్కువ మంది టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇటువంటివి ఇంప్రూవ్డ్ డిస్కవరీ వాటి ఆల్గారిథం ద్వారా ఇవి మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేయాలి. తద్వారా నేటివ్ మానిటైజేషన్ ఫర్ రీజనల్ మార్కెట్స్ అనేవి వృద్ధి చెందుతాయి. ఇక పాలసీ మేకర్స్ అంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటి? రికగ్నైజ్ క్రియేటర్స్ యాజ్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అండ్ డిజిటల్ ఎంఎస్ఎంఈస్. సో ఇటువంటి వారికి కూడా ప్రభుత్వం చేయూతనివ్వడం ద్వారా వారిని కూడా ఆర్థిక వ్యవస్థలో ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ అటువంటి వారికి క్రెడిట్ ఫెసిలిటీస్ అందించడము, ఇన్స్టిట్యూషనల్ బెనిఫిట్స్ని అందించడము, లైక్ స్కిల్ డెవలప్మెంట్ కోసము, లేదా బ్యాంకుల నుంచి కంటెంట్ క్రియేషన్కి అవసరమైన సెటప్ ఏర్పాటు చేసుకోవడానికి రుణ సదుపాయం అండ్ సపోర్ట్ ఇటువంటివి అందించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా ఈ రూరల్ ఎకానమీలో కంటెంట్ క్రియేషన్ ఎస్పెషల్లీ క్రియేటర్ ఎకానమీ విస్తృతమయ్యే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆర్థిక బంకర్ బస్టర్కు అమెరికా మార్పులు, భారత్పై 100% సుంకాల కత్తి. ఎకనామిక్ బంకర్ బస్టర్. బంకర్ అంటే ఏంటండి? యుద్ధ సమయంలో శత్రువుల యొక్క దాడుల నుంచి తప్పించుకోవడానికి భూగర్భంలో నిర్మించబడే ఒక సొరంగం లాంటి గదిని బంకర్ అని పిలుస్తాము. అటువంటి బంకర్లను కూడా ధ్వంసం చేయగలిగే కొన్ని క్షిపణులు ఉంటాయి. వాటినే బంకర్ బస్టర్ అని పిలుస్తారు. అయితే ఆర్థిక బంకర్ బస్టర్ అనేది మిజైల్ కాదు, ఇది ఒక పాలసీ. దీనిని శాంక్షనింగ్ రష్యా యాక్ట్ అని పిలుస్తారు. రష్యాకు యుద్ధాన్ని నడపడానికి అవసరమైన ఆర్థిక వనరులను కట్ చేయడమే ఈ ఎకనామిక్ బంకర్ బస్టర్ యొక్క పాలసీ. ఇక్కడ చూడండి, ఎస్పెషల్లీ రష్యన్ ఎకానమీ ఫ్యూయల్ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. వాటిని ఇక్కడ బ్రేక్ చేయడమే దీని యొక్క అసలు ఉద్దేశ్యం. ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ అంటే రష్యా మీద ఆంక్షల చట్టాన్ని యుఎస్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఆర్థిక బంకర్ బస్టర్గా అభివర్ణించారు. సో ఈ ఆర్థిక బంకర్ బస్టర్లోని కీలక అంశాలు ఇప్పుడు చూద్దాం. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకువచ్చిన బిల్లులో అమెరికా మార్పులు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై ప్రతిపాదిత సుంకాల గరిష్ట పరిమితిని 500% నుంచి 100%కి తగ్గించింది. రష్యా యొక్క అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులు లక్ష్యంగా ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ సవరించిన బిల్లు అమలులోకి వస్తే రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనా, స్లోవేకియా, హంగరీ, అజర్బైజాన్ వంటి దేశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇటీవల మృతి చెందిన సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ను ప్రతిపాదించారు. రష్యా చమురు దిగుమతులు చేసుకునే దేశాలపై అధ్యక్షుడు అసాధారణ స్థాయిలో సుంకాలు విధించే అధికారం ఈ బిల్లుతో లభిస్తుంది. ఈ బిల్లుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. కోర్ మెకానిజం యాక్చువల్గా 500% టారిఫ్ని విధించే అధికారం యుఎస్ ప్రెసిడెంట్కు ఈ బిల్లు ద్వారా లభిస్తుంది. ఈ బిల్లును సుమారు 84 సెనేటర్స్ మద్దతునివ్వడం జరిగింది. ఇది పూర్తిగా ప్రెసిడెంట్ యొక్క డిస్క్రిషన్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.
ఏ ఏ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయో అటువంటి వాటి మీద అధిక స్థాయిలో సుంకాలను విధించడం అండ్ కొనుగోలు ఆపివేసిన దేశాల మీద సుంకాలను ఎత్తివేయడం, ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ యొక్క విచక్షణకు ఇందులో అవకాశం కల్పించారు. ఈ 500%ని ఇప్పుడు 100%కి తగ్గించడం ఇక్కడ మనము ఈ సవరించిన బిల్లులో చూడవచ్చు. అయితే ఈ టారిఫ్స్ వలన ప్రైమరీ గ్లోబల్ ఇంపాక్ట్ మనం చూస్తే మేజర్గా ఇండియాకు థ్రెట్గా మనం చూడవచ్చు. 2021లో $2.5 బిలియన్ విలువ గల రష్యన్ ఆయిల్ని మనము దిగుమతి చేసుకుంటే, రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా చౌక ధరకు మనకి ఆయిల్ను సప్లై చేస్తున్న నేపథ్యంలో $37.5 బిలియన్ రష్యన్ క్రూడ్ పర్చేజెస్ మనము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ శాంక్షన్స్ వలన భారతదేశం యొక్క ఇంధన భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఒకవైపు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దారుణంగా దెబ్బతింది. అది రీస్టోర్ అయ్యి తిరిగి సప్లై చైన్స్ మెరుగుపడాలి అంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇటువంటి నేపథ్యంలో రష్యా మనకి తక్కువ ధరకు ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అంగీకరించింది. ఇప్పుడు ఈ శాంక్షనింగ్ రష్యా యాక్ట్ అమలులోకి వస్తే భారత్ మీద ప్రభావం చూపుతుంది. అలానే అనదర్ మేజర్ ఇంపోర్టర్ చైనాకి కూడా ఇది దెబ్బగానే మనం చూడవచ్చు. రష్యాస్ లార్జెస్ట్ ఎనర్జీ లైఫ్ లైన్ రష్యా నుంచి సుమారు $60 బిలియన్ విలువ కల క్రూడ్ ప్రొడక్ట్స్ని ఇది ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? మాస్కో యొక్క రెవెన్యూ స్ట్రీమ్స్, ఎస్పెషల్లీ ఈ చమురు నుంచి ఆదాయం ఏదైతే ఉందో వాటిని కట్ చేయడం ద్వారా క్రెమ్లిన్ అంటే రష్యన్ పార్లమెంట్ని క్రెమ్లిన్ అంటాము. ఈ క్రెమ్లిన్ పీస్ నెగోషియేషన్స్ కోసం ముందుకు వచ్చేలా చేయడం ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో ఇది ఎకనామిక్ బంకర్ బస్టర్కి సంబంధించి శాంక్షనింగ్ రష్యా యాక్ట్లోని కీలక సవరణలు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాలస్తీనా వివాదం రెండు దేశాల సిద్ధాంతానికే భారత్ మొగ్గు. ఈ ఆర్టికల్ ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో 2 స్టేట్ సొల్యూషన్కే ఎప్పటి నుంచో భారత్ ప్రాధాన్యతనిస్తూ ఉంది. భారత్ ఇప్పటికీ 2 స్టేట్ సొల్యూషన్కి మొగ్గు చూపుతున్నట్లు ఈ ఆర్టికల్ వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్య సమితి సభ్యత్వం కోసం పాలస్తీనా చేస్తున్న ప్రయత్నానికి భారత్ మద్దతు పలికింది. పాలస్తీనా, ఇజ్రాయెల్లను 2 వేర్వేరు స్వతంత్ర దేశాలుగా పరిగణించడమే చిరకాలంగా కొనసాగుతున్న పాలస్తీనా సమస్యకు పరిష్కారమని పునరుద్ఘాటించింది. ఈ 2 స్టేట్ సొల్యూషన్ యొక్క మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య ఉన్న సమస్యకు ఒక పర్మనెంట్ సొల్యూషన్గా ఈ 2 స్టేట్ సొల్యూషన్ ఫ్రేమ్వర్క్ను ప్రతిపాదించడం జరిగింది. 2 స్టేట్ అంటే 2 రాజ్యాలు. ఒకటి ఇజ్రాయెల్ నేతృత్వంలోని జూయిష్ స్టేట్ అండ్ రెండవది పాలస్తీన్ యొక్క అరబ్ స్టేట్. ఇలాగా 2 దేశాలుగా ఈ సమస్యాత్మక ప్రాంతాలను విభజించి ఎవరికి వాళ్ళు పరిపాలన కొనసాగించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సెక్యూర్ మ్యూచువల్లీ రికగ్నైజ్డ్ బోర్డర్స్ ఇందులో ప్రధానంగా చూడాలి. ఇందులో జియోపొలిటికల్ కోర్ ఎలిమెంట్స్ చూస్తే 1967 అరబ్ ఇజ్రాయెల్ వార్ ముందు ఉన్న బార్డర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీ 1967 బార్డర్స్నే మ్యూచువల్గా రికగ్నైజ్ చేయాలి అని, అండ్ అన్నిటికంటే సమస్యాత్మకమైన ప్రాంతం జెరూసలేం మీద అంటే ఇరు దేశాలు కూడా దానిని రాజధానిగా క్లెయిమ్ చేస్తూ ఉన్నాయి. ఈ జెరూసలేంను డివైడ్ చేయడము లేకుంటే అడ్మినిస్ట్రేషన్ని ఇరు దేశాలు షేర్ చేసుకోవడము ఇక్కడ ప్రతిపాదించడం చూడాలి. ఇక గాజా, వెస్ట్ బ్యాంక్, గోలెన్ హైట్స్ వీటిలో సింగిల్ కంటిగ్యూయస్ సావరిన్ యూనిట్ను ఏర్పాటు చేసేలాగా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ 2 స్టేట్ సొల్యూషన్కి సంబంధించి హిస్టారికల్ మైల్ స్టోన్స్ని మనం చూస్తే 1947 యుఎన్ పార్టిషన్ ప్లాన్ 1947లోనే ఐక్యరాజ్య సమితి అప్పటి బ్రిటిష్ ఆధ్వర్యంలోని పాలస్తీనాను 2 రాజ్యాలుగా, ఒకటి అరబ్ స్టేట్, రెండవది జూయిష్ స్టేట్గా డివైడ్ చేయాలి అని మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. దీనికి జూయిష్ లీడర్స్ కూడా అంగీకరించారు. బట్ అరబ్ లీడర్స్ మాత్రం దానిని రిజెక్ట్ చేశారు. దీని ఫలితంగా 1948 అరబ్ ఇజ్రాయెల్ వార్ అనేది మొదలైంది. సో ఈ విధంగా ఈ 1947 యుఎన్ పార్టిషన్ ప్లాన్ అనేది కొలాప్స్ అయింది.
ఇక తరువాత 1993 ఆస్లో ఒప్పందాలు. ఇవి యుఎస్ ఆధ్వర్యంలో వాషింగ్టన్లో సంతకాలు చేయబడ్డాయి. ఇందులో మ్యూచువల్ రికగ్నిషన్, ఇరుపక్షాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. దీని ప్రకారం బార్డర్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. అండ్ వెస్ట్ బ్యాంక్ మరియు గాజా ప్రాంతంలో పాలస్తీనియన్ అథారిటీ అనేది క్రియేట్ చేయబడింది. బట్ తరువాత వివిధ కారణాలతో ఈ ఆస్లో ఒప్పందాలు కూడా కొలాప్స్ అవడం జరిగింది. అండ్ దెన్ 2000లో క్యాంప్ డేవిడ్ మరియు 2001లో తాబా సమ్మిట్స్ జరిగాయి. ఇవి కూడా ఒక ఫైనల్ అగ్రిమెంట్ రాకపోవడంతో కొలాప్స్ అవడం జరిగాయి. ఈ విధంగా ఈ 2 స్టేట్ సొల్యూషన్ కోసం జరిపిన చర్చలు అన్నీ విఫలమవడం మనం చూడవచ్చు. అయితే ఈ చర్చలు విఫలమవడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇజ్రాయేలీ సెటిల్మెంట్స్, ఓవర్ 7 lakh సెటిలర్స్ డిస్రప్టింగ్ కంటిగ్యూటీ. సమస్యాత్మక ప్రాంతాలలో లైక్ వెస్ట్ బ్యాంక్, గాజా, ఈస్ట్ జెరూసలేం ఈ ప్రాంతంలో ఇజ్రాయేలీ పౌరులు సుమారు 7 లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. వారు వారికి సంబంధించిన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇంటర్నల్ పొలిటికల్ డివిజన్స్ కూడా మనం చూడవచ్చు. వెస్ట్ బ్యాంక్లోని ఫతా ఈ 2 స్టేట్ సొల్యూషన్స్కు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటే, గాజాలో ఉండే హమాస్ దీనిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. పూర్తిగా అసలు ఇజ్రాయెల్ అనేది లేకుండా చేయాలి అనేది హమాస్ యొక్క లక్ష్యం. మనం చెప్పుకున్నాము, ఇరాన్ మిడిల్ ఈస్ట్లో కొన్ని ప్రాక్సీ గ్రూప్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ రెబల్ గ్రూప్స్ లైక్ హమాస్ గాజాలో మరియు హౌతీస్, హెజ్బుల్లా ఇటువంటి ప్రాక్సీ రెబల్ గ్రూప్స్ ఇరాన్ యొక్క ఫండింగ్తో నడుస్తూ ఉంటాయి. ఇక సెక్యూరిటీ కన్సర్న్స్ కూడా ప్రధానంగా చూడాలి అండి. అలానే రెఫ్యూజీ స్టేటస్. చాలామంది పాలస్తీనీయులు రైట్ ఆఫ్ రిటర్న్ టు ప్రాపర్టీస్, ప్రజెంట్ డే ఇజ్రాయెల్లో వారికి ఉన్న ప్రాపర్టీలకు తిరిగి స్వాధీనం చేసుకోవాలి అని వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ దీనిని వ్యతిరేకిస్తుంది. ఇది జూయిష్ డామినేషన్ను తగ్గించేస్తుంది అని ఇజ్రాయెల్ యొక్క వాదన. సో ఈ విధంగా కొన్ని ప్రధాన అడ్డంకులు ఈ 2 స్టేట్ సొల్యూషన్లో మనం చూడవచ్చు. అయితే కరెంట్ స్టేటస్ ఏంటి? హెవీ ఇంటర్నేషనల్ ఫేవర్ ఫర్ దిస్ అప్రోచ్. చాలా దేశాలు ఈ 2 స్టేట్ సొల్యూషన్కే ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నాయి. అండ్ మల్టీలేటరల్ ఎఫర్ట్స్ లైక్ న్యూయార్క్ డిక్లరేషన్. ఈ న్యూయార్క్ డిక్లరేషన్ అనేది ఫ్రాన్స్ మరియు సౌదీ అరేబియా లీడ్ తీసుకుని ఈ 2 స్టేట్ సొల్యూషన్ను రివైవ్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. అండ్ కీ గోల్స్ ఏంటి? డిజార్మమెంట్, రీబిల్డింగ్ గాజా అండ్ సెక్యూరిటీ గ్యారంటీస్. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఇంకా తగిన స్థాయిలో చర్చలు జరగడం లేదు. మేజర్ నేషన్స్ ఇంక్లూడింగ్ ఇండియా ఈ 2 స్టేట్ సొల్యూషన్కే ప్రాధాన్యతను ఇస్తూ ఉంది. దాని గురించే ఈ ఆర్టికల్ మనం చూడవచ్చు. సో ఈ పాలస్తీనా వివాదంలో భారతదేశం యొక్క మద్దతు 2 దేశాల సిద్ధాంతానికి మొగ్గు చూపుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 24/7 అందుబాటులో కోర్టులు, పరిశీలనకు సుప్రీం సమ్మతి. సాధారణ పనివేళల తర్వాత కూడా సామాన్య ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీలు కల్పించేలా ప్రామాణిక నిబంధనలు రూపొందించాలి అంటూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ముఖ్యంగా అక్రమ నిర్బంధాలు, అర్ధరాత్రులలో కూల్చివేతలు, జీవించే హక్కుకు భంగం కలిగించే సందర్భాలలో పౌరులు పిటిషన్లు దాఖలు చేయడానికి నిరంతరం కోర్టులు అందుబాటులో ఉండాలి అని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. అయితే అత్యవసరం కాని కేసులతో కూడా దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది అని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. సుప్రీంకోర్టు ధర్మాసనం 24 గంటలు కోర్టులు అందుబాటులో ఉండడానికి అవసరమైన ఫీజిబిలిటీని చర్చించడం కోసం స్టేట్ హైకోర్ట్స్కు ఒక నోటీసును జారీ చేసింది. నేషన్ వైడ్ ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కోసం సుప్రీంకోర్టు దీనిని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు పంపించడం ఇక్కడ చూడవచ్చు. కోర్ ఆబ్జెక్టివ్స్ ఏంటి అండి? ఇన్స్టిట్యూషనలైజ్ ప్రెడిక్టబుల్ ఎమర్జెన్సీ రికోర్స్. కొన్ని టార్గెట్ సినారియోస్లో అంటే ఎక్సెప్షనల్ ఎమర్జెన్సీస్ లైక్ ఇల్లీగల్ డిటెన్షన్స్ కావచ్చు, హెబియస్ కార్పస్ వంటి విషయాలలో, అండ్ ఇమ్మినెంట్ హోమ్ డిమోలేషన్స్ అర్ధరాత్రులలో ఇళ్లను కూల్చివేయడము, ఫోర్స్డ్ డిపోర్టేషన్స్, కస్టోడియల్ వైలెన్స్. క్లిష్టమైన ఇటువంటి పరిస్థితులలో కోర్టులు సాధారణ పనివేళలు ముగిసిన తర్వాత కూడా అందుబాటులో ఉండడానికి అవసరమైన చర్యల కోసం
ఈ ఎస్ఓపి ప్రతిపాదనలను మనం చూడవచ్చు. ఇందులో ప్రధానంగా హై ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో కేవలం 1 గంటలోపు రెస్పాన్స్ వచ్చేలాగా విధానాలను రూపొందించనున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ కోసం అన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇప్పుడు చర్చించనున్నాయి. దీనికి బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూస్తే 24/7 డిజిటల్ యాక్సెస్ ఇంటిగ్రేషన్. దీని వలన అత్యవసర సందర్భాలలో ఈ ఫైలింగ్ ఆఫ్ కేసెస్ కావచ్చు, వర్చువల్ హీరింగ్స్ అంటే కోర్టులకు నేరుగా హాజరు కాకుండానే వర్చువల్ పద్ధతిలో విచారణ చేపట్టేందుకు అవసరమైన లాజిస్టికల్ సపోర్ట్స్ కూడా మనం చూడవచ్చు. అయితే ఈ ఆరిజిన్ ఆఫ్ ద పిల్ మనం చూస్తే మెహరవీష్ రెయిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది అండ్ తరువాత హైకోర్టులకు నోటీసులను జారీ చేసింది. ఇక్కడ ప్రధానంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ కొటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ లైక్ ఇండియా, రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ద కాన్స్టిట్యూషన్ కెనాట్ ఫాల్ సైలెంట్ ఎట్ నైట్. రాత్రి సమయంలో రాజ్యాంగం సైలెంట్గా ఉండకూడదు. నార్ కెన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ లిబర్టీ అవైట్ ద మార్నింగ్ బెల్ ఆఫ్ ద కోర్ట్స్. అలానే స్వేచ్ఛను కాపాడడానికి కోర్టుల యొక్క ఉదయం బెల్ మోగే వరకు ఎదురు చూడాల్సిన అవసరం రాకూడదు అని ఈ కొటేషన్ మనం చూడవచ్చు. వెరీ బ్యూటిఫుల్లీ ఫ్రేమ్డ్. కాబట్టి ఎగ్జామ్లో మనము డైరెక్ట్గా దీనిని ఉపయోగించుకోవచ్చు. సో ఇది 24/7 కోర్టులు అందుబాటులోకి రావడానికి సంబంధించిన అంశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పారాక్వాట్ గడ్డి మందుపై కేంద్రం నిషేధం, ముసాయిదా ఉత్తర్వులు జారీ, అభ్యంతరాల వెల్లడికి 30 రోజుల గడువు. ఈ ఆర్టికల్ అత్యంత విషపూరితంగా భావించే పారాక్వాట్ డైక్లోరైడ్ గడ్డి మందును నిషేధించడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ద ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968లోని సెక్షన్ 27 ప్రకారం ఈ గడ్డి మందును నిషేధించాలి అని కేంద్రం ముసాయిదా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఈ గడ్డి మందు పారాక్వాట్ డైక్లోరైడ్ను నిషేధించడానికి గల కారణాలేంటి? మొదటగా నో యాంటీడోట్. దీనికి ఎటువంటి విరుగుడు లేదు. ఒకసారి ఇది పొరపాటున కానీ లేదా ఆత్మహత్య నేపథ్యంలో ప్రయత్నపూర్వకంగానే తీసుకున్నా దీనికి సంబంధించి ఎటువంటి విరుగుడు లభించదు. అండ్ సిస్టమిక్ డ్యామేజ్, లంగ్స్, కిడ్నీస్, లివర్ వంటి కీలక అవయవాలలో కాన్సన్ట్రేట్ అయ్యి సిస్టమిక్ డ్యామేజ్ అనేది చేస్తుంది. అలానే ఎక్స్పోజర్ రూట్స్ కూడా చాలా ప్రమాదకరంగా మనం చూడవచ్చు. కేవలం సెల్ఫ్ హార్మ్ కోసం తీసుకోవడమే కాకుండా కొన్నిసార్లు యాక్సిడెంటల్గా లోపలికి వెళ్ళిపోవడం లేదా ఈ స్ప్రే మిస్ట్స్ ఏవైతే ఉన్నాయో పిచికారీ చేసే సందర్భంలో అవి బలంగా ఊపిరి ద్వారా లోపలికి వెళ్ళడం లేదా స్కిన్ ద్వారా ఈ బ్రోకెన్ స్కిన్ ఏదైతే ఉందో అటువంటి ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు ఇది ఇటువంటి చిన్న చిన్న విషయాలకి కూడా ప్రమాదాలకి గురి అయ్యే అవకాశం ఉంది. అందువల్లనే ఈ ఎక్స్పోజర్ రూట్స్ కూడా చూస్తున్నారు. అండ్ క్రోనిక్ లింక్స్, ఇది ఒకసారి సేవించిన తర్వాత చాలా సమయం, చాలా రోజుల పాటు ఎప్పటికైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ప్రొలాంగ్డ్ ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ ఇందులో ప్రధానంగా చూడవచ్చు. అందువల్లనే దీనిని తీవ్రంగా నిషేధించాలి అనే డిమాండ్లు కూడా వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో ఇది పారాక్వాట్ గడ్డి మందు మీద కేంద్రం నిషేధం యొక్క ముసాయిదా ఉత్తర్వులకు సంబంధించి. అండ్ పూర్తి స్థాయిలో ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తే గడ్డి మందు భారతదేశంలో నిషేధించబడుతుంది. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, ఈవెన్ ఏపీ, తెలంగాణలలో కూడా ఈ గడ్డి మందు అమ్మకాల మీద తీవ్ర నిఘా అయితే ఉంది. ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. యూనిక్ సిన్నర్ వింబుల్డన్ విజేతగా నిలిచి ఆల్ ఇంగ్లాండ్ కప్లో టైటిల్ను నిలబెట్టుకున్నాడు. సో వింబుల్డన్ మెన్స్ టైటిల్ విజేత ఎవరు అంటే స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ యానిక్ సిన్నర్. సిన్నర్ కెరీర్లో ఇది 5వ గ్రాండ్ స్లామ్ టైటిల్. నెక్స్ట్ వన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఈ ఇండిసెస్ లిమిటెడ్ సరికొత్త సూచీని ఆవిష్కరించింది. దేశంలో నిఫ్టీ 500లోని కంపెనీలలో అహింసా సూత్రాలతో పనిచేస్తున్న వాటి ఆధారంగా ఈ సూచీని తీసుకువచ్చారు. అంటే తమ ఉత్పత్తులలో జంతువులకు హాని కలిగించకుండా, జంతు సంబంధిత పదార్థాలను ఉపయోగించకుండా ఉండే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని ఈ సూచీలో తీసుకురావడం చూడవచ్చు.
జంతు సంక్షేమ లక్ష్యంతో వ్యాపార విధానాలు అవలంబించే కంపెనీలలో పెట్టుబడులు పెట్టదలిచే మదుపర్ల కోసం దీనిని సృష్టించారు. అహింస ఇన్వెస్ట్మెంట్ మూవ్మెంట్ కింద అహింస గెయిన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో దీనిని అభివృద్ధి చేశారు. అలానే తెలంగాణ TG20 టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో తెలంగాణ ఎగ్జామ్స్కి ఇట్లాంటివి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. వైరముత్తుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రదానం చేశారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనము డిస్కస్ చేశాము. అండ్ CRS 2024 నివేదికకు సంబంధించిన గణాంకాలను కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంకా నేను దీనిని డిస్కస్ చేయడం లేదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్, ఇండియన్ ఆరిజిన్ నాసా ఆస్ట్రోనాట్ అనిల్ మేనన్ అలాంగ్ విత్ హిజ్ 2 రష్యన్ ఆస్ట్రోనాట్స్ on 14th July 2026 lifted off aboard the Roscosmos Soyuz MS-29 spacecraft for his first space flight. రష్యా యొక్క రాస్కాస్మస్ నేతృత్వంలో ఈ సూయజ్ MS-29 స్పేస్ క్రాఫ్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో భారత సంతతికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ అనిల్ మేనన్ గారు కూడా పయనించడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 8 నెలల పాటు ఈ మిషన్లో ఆయన ISSలో వర్క్ చేయనున్నారు. అలానే యూరోపియన్ కంట్రీస్ యొక్క యాంటీ బ్యాలిస్టిక్ మిజైల్ కోలిషన్ గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చూసాము. ఇవి ఇంపార్టెంట్ వన్-లైనర్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో ఏ రంగం ఆరెంజ్ ఎకానమీతో దగ్గరి సంబంధం కలిగి ఉంది? ఈరోజు క్లాస్లో మనము ఆరెంజ్ ఎకానమీ మరియు దానికి సంబంధించిన సబ్సెట్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.